అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ప్రకృతి ప్రేమికులకు నమస్కారం. నేను మీ గున్న రాజేందర్ రెడ్డి, రామచంద్ర ప్రకృతి ఆశ్రమం, వినోబా గ్రామం, ఇబ్రాహీంపట్నం. మిత్రులారా, ఇవాళ మన జీవనంలో, మన జీవన విధానంలో మనం తింటున్న ఆహార పదార్థాలు, మనం తాగుతున్న నీళ్లు, మనం తాగుతున్న డ్రింక్సు, మన వ్యవహార శైలిలో జరుగుతున్నటువంటి ఆహార మార్పులు, నీటి మార్పుల వల్ల మన శరీరంలో రకరకాల అవి కిస్టర్స్ ఏర్పడతాయి. అవి ఏమంటారు, చిన్న చిన్న రాళ్ళు. ఆ రాళ్ళు రక్తనాళాలలో వస్తాయి, కిడ్నీలలో వస్తాయి, గాల్ బ్లాడర్లు వస్తాయి, శరీరంలో ఎక్కడన్నా కానీ ఫామ్ కావచ్చు. ఈ శరీరంలో ఏ భాగం వల్ల సరే స్టోన్స్ పోవాలి బయటికంటే అద్భుతమైనటువంటి ప్రకృతి ప్రసాదించిన మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ స్టోన్స్ పోవాలని చెప్పి డైరెక్ట్ కార్పొరేట్ హాస్పిటల్ పోతున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, పలగజీరాలే, రాళ్ళు తీసేయాలి, లేదంటే లేజర్ టెక్నాలజీ అంటుండ్రు, లేదంటే ఇంకేదో ఆపరేషన్ అంటుండ్రు. రాళ్ళ సైజుడంగా 6 mm ఉండు, 6 mm కానీ, 3 mm కానీ, 4 mm కానీ, 8 mm కానీ, 12 mm కానీ ఉంటాయి. అవి రకరకాలు ఉంటాయి. కొన్ని గుత్తులు ఉంటాయి. గాల్ బ్లాడర్లా, కిడ్నీలలో ఒక దగ్గర కూర్చుంటుంది రాయి. ఇలాంటి రాళ్ళన్నీ కరిగిపోవాలి శరీరానికి వెళ్ళి అంటే ప్రకృతి అద్భుతమైనటువంటి మనకు ప్రసాదించిన మొక్కలు ఉన్నాయి. వాటిని మీకు ఇంకా మనం ఏం చేస్తున్నాం, ఈ కొన్ని కెమికల్ ట్యాబ్లెట్లని, కొన్ని ట్రీట్మెంట్ వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనం వేరే ట్యాబ్లెట్ తీసుకుంటాం, పెయిన్ కిల్లరే. ఇప్పుడు కిడ్నీల రాళ్ళకు విపరీతంగా నొప్పి రాగానే పెయిన్ కిల్లర్. ఎక్కడైనా సరే ఏడ శరీరంలో రాయి వచ్చి నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్ వాడుతున్నాం. పెయిన్ కిల్లర్ ఎట్లా పరిష్కారం నీకు అంటే, నీ నొప్పిని చంపుతుంది. అంటే మెదడుకు ఆ కనెక్షన్కు ఉన్నటువంటి దాన్ని డిస్కనెక్ట్ చేస్తుంది. అది ఎట్లా శాస్త్రీయం అవుతుంది? అది ఏ విధంగా శాస్త్రీయం? కాబట్టి శాస్త్రీయమైనటువంటిది, సుస్థిరమైనటువంటిది వైద్యం ఏదంటే ప్రకృతి వైద్యము. ప్రకృతి వైద్యుడు, ఆహారమే ఔషధం. ఇప్పుడు అదే మనం చెప్పబోతున్నాం. కాబట్టి శరీరంలో ఏమనుండని రాళ్ళు, ఎక్కడనుండని వాటికి అద్భుతమైనటువంటిది ఒకటి త్రిఫల. ఈ త్రిఫల ముఖ్యంగా లివర్, అంటే మనం తిన్న ఆహార పదార్థాలని ఏమాత్రం వేస్టేజ్ మన కడుపులో లేకుండా, అంటే చెత్త మిగలకుండా త్రిఫల ఏం చేస్తారంటే బయటికి పంపిస్తారు. త్రిఫల అంటే ఏంది? తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ, 3 ఫలాలు, త్రిఫలాలు, త్రిఫల. ఈ త్రిఫల ఏదైతుందో ఇవి ఈ మూడిటి యొక్క పౌడర్ ఏదైతే ఇది ఉందో, ఇది ఈ పొడిని ఇది లివర్లో మనం తిన్న ఆహార పదార్థాలు, అంటే ఎప్పుడు రాయాలు స్టార్ట్ అవుతాయంటే రాళ్ళు మూత్రపిండాల ద్వారా యూరిన్ మొత్తం శుభ్రంగా పోకపోవడం వల్ల, తిన్న ఆహార పదార్థాలు మొత్తం పోకపోవడం వల్ల, అంటే అటు కిడ్నీలు కానీ ఇటు పేగులు కానీ నీకు ఫ్రెష్గా ఉండకపోవడం వల్ల అవి అంతా మలినాలు పేరుకొని, అవి పేరుకున్న మలినాలు మళ్ళీ మెల్లమెల్ల ఒకటి కణాలన్నీ జాయింట్గా అయినటువంటి అన్ని కణాలు కలిపి రాళ్ళుగా మారుతాయి. ఇవి రాళ్ళు. వీటిని కరిగించడానికి త్రిఫల అద్భుతమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది. త్రిఫల ఎంత గొప్ప పాత్ర అంటే, మూత్రపిండాలు కానీ లివర్ కానీ వాటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేయడం వల్ల ఆ రాళ్ళు ఏవైతున్నాయో దాన్ని బలహీనమవుతాయి. ఈ త్రిఫల ఒకటే కాదు, దీంతో పాటు త్రిఫల ఇది ఓకే, దీంతో పాటు తెల్ల గల్జేరు, ఇంతకుముందు మనం వాడుకున్నాం పునర్నవ, ఏది క్రియాటిన్ తగ్గించడానికని. క్రియాటినే కాదు, కామెర్లే కాదు, ఇంకోటే కాదు, రాళ్ళని తునాతునుకలు చేసి బయటికి పంపించే దాంట్లో తెల్ల గల్జేరు అద్భుతమైన పాత్ర వహిస్తుంది, రాళ్ళని కరిగించే దాంట్లో. కాబట్టి తెల్ల గల్జేరు అంటే ఏంది? పునర్నవ. అదే మన ఊర్లలో ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది అనుకున్నాం కదా, అంటే ఏడ పడితే ఆడ నువ్వు అడగ ముందుకి ఆడ రెడీగా ఉంటుంది, నేను రెడీగా ఉన్నారా బాబు నువ్వు వాడుకోనన్నని. కాబట్టి ఇది తెల్ల గల్జేరు. ఈ తెల్ల గల్జేరు పొడి, ఒకటి త్రిఫల, 2 తెల్ల గల్జేరు. మూడోది దీని పేరు కొండపిండి. ఏం పేరు? కొండపిండి. అంటే కొండల్ని పిండి చేసేదని. చూడు ఎట్లా పెట్టి పేర్లు కూడా. ఆ రోజులలో ఆనాడు 1000 సంవత్సరాల క్రితం భారతీయులు వాళ్ళు సొంతంగా ప్రతి మొక్కని తిని వాళ్ళ శరీరమే ప్రయోగించుకొని జనపదులు ప్రకృతి వైద్యాన్ని డెవలప్ చేశారు. ప్రకృతి వైద్యానికి ఎంత టైం ఉండొచ్చు అంటే, ఉదాహరణకు ఇవాళ హోమియోపతి ఎప్పుడు పుట్టిందంటే 200 సంవత్సరాల క్రితం పుట్టింది. అలోపతి వైద్యం ఎప్పుడు అంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టింది. ఆయుర్వేదం ఎప్పుడు పుట్టిందంటే 5000 సంవత్సరాల క్రితం పుట్టింది. మళ్ళీ ప్రకృతి వైద్యం ఎప్పుడు పుట్టింది? 1,00,000 సంవత్సరాల క్రితం పుట్టింది. ఎప్పుడు పుట్టింది? 1,00,000 సంవత్సరాలు.
ఆది మానవుడు భూమి మీద పడంగానే వాడు ఆకు ఈ ఆకు తినుకుంటా ఏ ఆకు దేనికి పని చేస్తుందో వాడు గుర్తుపెట్టుకొని వచ్చే తరాలకు ట్రాన్స్ఫర్ చేసుకుంటా 1,00,000 ఏళ్ల నుంచి ఇచ్చినటువంటిది కొండపిండి. కొండలని పిండి చేసేది, కొండలని పిండి చేసేది, దాని పేరే కొండపిండి. అంటే నీకు కొండలనే పిండి చేస్తా అంటే నీ 6mm 3mm రాళ్ళు ఏడుంటాయి కదా దాని దెబ్బకు, ఉండవు. కాబట్టి కొండపిండి, ఇది కొండపిండి. ఓకేనా, అయిపోయింది. తర్వాత ఇది పల్లేరు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం పల్లేరు, ఏనుగు పల్లేరు అంటాం, చిన్న పల్లేరు అంటాం. ఇది పల్లేరు అంటే పెద్ద పల్లేరు అంటాం, చిన్న పల్లేరు, 2 రకాల పల్లేరు. ఏదైనా ఒకటి బాగానే పనిచేస్తాయి. ఏదైనా పల్లేరు పౌడర్ అంటే ఇస్తున్నాడు ఏది హెర్బల్ షాప్లలో. ఈ పల్లేరు కూడా ఎంత గొప్పగా అంటే పల్లేరుకాయ నువ్వు తొక్కినప్పుడు ఎంత నొప్పి లేస్తుందో లోపల ఉన్న రాయి కూడా అంతే నొప్పి లేస్తుంది. కాబట్టి ఆ రాయి రూపం ఎట్లుంటుందో పల్లేరుకాయ రూపం కూడా అట్లే ఉంటుంది. నీ లోపల ఉన్న స్టోన్ ఎట్లుంటుందో ఆకారం ఇది పోయి ఏం చేస్తుంది, దాన్ని మొత్తం పరంపరం చేసేస్తుంది పల్లేరుకాయ. అంటే ఇప్పుడు నీ శరీరంలో ఒక రాళ్ళను కరిగించడానికి ఇది పల్లేరు ఎంతో అద్భుతమైనటువంటి ఔషధం, ప్రకృతి ప్రసాదించింది. వేస్ట్ పాడుబడ్డ పొలాలలో మొలుస్తుంది, పోతుంటే కాళ్ళ గుచ్చుకుంటుంది, ఎటుబడ్డా గుచ్చుకుంటుంది, 4 దిక్కులో గుచ్చుకుంటుంది. కాబట్టి నీ రాళ్ళు శరీరంలోకి వెళ్ళి పోవాలంటే ఒక త్రిపల, ఒక తెల్లగల్జేరు, ఒక కొండపిండి, ఒక పల్లేరు, ఇవన్నీ కూడా రాళ్ళ మీద ఫైటింగ్ చేసేది. ఎంత ప్రకృతి ఎంత గొప్పది కదా, ఎంత గొప్పది. అంటే ఒక్క రోగం నీకు వస్తే మనిషికి, అంటే తన బిడ్డలకు, ప్రకృతికి మనమే బిడ్డలమా, ప్రకృతికి సమస్త ప్రాణికోటంతా బిడ్డలే. అంటే ఎర్రజిమ నుంచి ఏనుగు దాకా ఉన్నటువంటి జలచరాలు, భూచరాలు, ఆకాశచరాలు, గద్దలు, పైన తిరిగితే రాబందులు అన్నీ కూడా ప్రకృతి బిడ్డలే. అందులో మనం ఒకరం. కానీ అవన్నీ బాగున్నాయి, మనం బాగలేము. కాబట్టి ఈ యొక్క ప్రకృతి ఇంత నీకోసం తపన పడుతున్నటువంటి ఒక్క రాయి నీ శరీరంలో ఒక రాళ్ళు ఏర్పడ్డాయని తెలిస్తే ఓ త్రిపలనిచ్చింది, ఓ తెల్లగల్జేరునిచ్చింది, ఓ కొండపిండినిచ్చింది, ఓ పల్లేరునిచ్చింది. హింస లేనటువంటి వైద్యం, ప్రకృతి వైద్యం. ఆనందంగా ఆహ్లాదకరంగా ఆహారం తీసుకున్నట్టే, ఆహారమే ఔషధం. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని, గ్లాసులో కొంత వాటర్ తీసుకొని, ఈ వాటర్లో మనం 1 టీ స్పూన్ త్రిపల, రెండోది ఇది కూడా ఒక స్పూన్, ఏది తెల్లగల్జేరు కూడా ఒక స్పూన్, తర్వాత మూడోది కొండపిండి కూడా 1 స్పూన్, నాలుగోది పల్లేరుకాయల పొడి 1 స్పూన్. మొత్తం ఎన్ని స్పూన్లు అయినాయి? 4 స్పూన్లు. ఈ విధంగా మనం కలిపినట్టయితే చూడండి ఎంత బాగుంది. చూడండి, 1 త్రిపల, 2 తెల్లగల్జేరు, 3 కొండపిండి, 4 పల్లేరు. ఇవి నీకు అద్భుతంగా మీ యొక్క శరీరంలో ఏడనుండని, అది కిడ్నీలో ఉంటుందా, గాల్ బ్లాడర్ ఉంటుందా, నీ భుజం మీద ఉంటుందా, నీ కడుపులో ఉంటుందా, నీ ఏడనుండని, ఏడున్నా సరే శరీరంలో, అంటే రక్తంలో ఎక్కడ రాయికి సంబంధించిన లక్షణాలు ఉన్నదంటే అది పరంపరం చేసేసి రక్తాన్ని పల్చగా చేసేసి నీకు నొప్పి లేకుండా అది చేస్తుంది. దీన్ని పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 3 టైమ్స్ తాగాలి. 3 సార్లు తీసుకోవాలి. అదొక చెంచా, 4 చెంచాలు కలిపేసి మజ్జిగలో తీసుకోండి. కొంతమంది ఏంటంటే నోట్లకు రుచికరంగా ఉండాలి, రుచికరంగా ఉంటేనే లోపలికి పోతుంది సార్, దిగదు లేకపోతే అంటే పండ్ల రసంలో కలుపుకొని తాగండి. పండ్ల రసంలో ఇప్పుడు బొప్పాయి పండు చాలా సూపర్. దీనికి బొప్పాయి పండు రసంలో కలుపుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఏది ఈ పౌడర్, 4 పౌడర్లు కలిపినాయి, 4 చెంచాలు కలిపి బొప్పాయి పండు రసం ఒక పెద్ద గ్లాస్ అడి తీసి, ఆ పెద్ద గ్లాసుల త్రిపల 1 చెంచా, తెల్లగల్జేరు 1 చెంచా, కొండపిండి 1 చెంచా, పల్లేరు చెంచా వేసేసి కలుపుకొని పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి తాగి, ఏం అవసరం లేదు ట్రీట్మెంట్. ఇంకా హాయిగా ఆనందంగా ఇంట్లో కూర్చొని చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ 15 రోజులు ఇస్తుంది. కాబట్టి దీన్ని మీరు ఈ విధంగా చేసుకొని తాగాలని, తాగిన తర్వాత 15 రోజుల్లో మీరు దీని స్వస్థత పొంది, ఆరోగ్యాన్ని పొంది, ఆనందాన్ని పొంది మీరు సుమన్ టీవీకి తెలియజేయాలనుకోవచ్చు.